ఈ రోజు నేను శ్రీరామ నవమి కదా, సో అందుకే నేను ఒక గుడి దగ్గరకు వచ్చాను అనమాట. శ్రీరామ నవమి రోజు సీతారామ కళ్యాణం అనేది జరిపిస్తారు. ఏం చేస్తాం, నాకు పెళ్లి కాలేదు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. సీతారాముడు కళ్యాణం జంటగా కూర్చొని జరిపిస్తుంటే దాన్ని ఇలా కుళ్ళుకుని చూడాల్సి వస్తుంది. సీతారాముడి కళ్యాణం ఎంత బాగా జరిగిందో నాకైతే చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అందుకే నేనైతే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటారు? నాకు పెళ్లి కావాలి. నాకు హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రిన్సీ. ఈరోజు నేను శ్రీరామ నవమి కదా, సో అందుకే నేను ఒక గుడి దగ్గరకు వచ్చాను అనమాట. అక్కడ ఏంటంటే సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నారు. శ్రీరామ నవమి రోజు సీతారామ కళ్యాణం జరిపిస్తే మొగుడు మంచిగా ఉంటాడు, మంచి మొగుడు వస్తాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందుకే శ్రీరామ నవమి రోజు సీతారామ కళ్యాణం అనేది జరిపిస్తారు. ఏం చేస్తాం, నాకు పెళ్లి కాలేదు కదా. పెద్ద సమస్య వచ్చి పడిందే. పెళ్ళి అయి ఉంటే నేను కూడా నా మొగుడితో వచ్చి సీతారాముల కళ్యాణం జరిపించేదాన్ని. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు అందరూ సీతారాముడు కళ్యాణం జంటగా కూర్చొని జరిపిస్తుంటే దాన్ని ఇలా కుళ్ళుకుని చూడాల్సి వస్తుంది. పెళ్ళయ్యేదాకా తప్పదు కదా. నాకు పెళ్ళైతే మొగుడిని తీసుకొచ్చి సీతారాముల కళ్యాణం జరిపించి తను కూడా ఎంత శ్రీకృష్ణుడిలాగా ఉన్నా సరే నేను రాముడిలాగా మార్చేస్తాను అనమాట, సీతారామ కళ్యాణం చెప్పించి. సో బేసికలీ ఒక సీక్రెట్ తెలుసా మీకు? ఏంటది? ఈ అమ్మాయిలందరూ సీతారాముల కళ్యాణం ఎందుకు జరిపిస్తారంటే వాళ్ళ మొగుళ్ళు కృష్ణుడిలాగా తిరుగుతూ ఉంటారండి రోడ్ సైడ్. అందుకే వాళ్ళని తీసుకొచ్చి సీతారాముల కళ్యాణం జరిపిస్తే మొగుడు శ్రీకృష్ణుడిలాగా ఉన్న మొగుడు కూడా రాముడిలాగా మారిపోతాడని ఒక చిన్న నమ్మకం, అంతే. సో అందుకే ఈరోజు నేను అక్కడ గుడి దగ్గర, అంటే కట్టడం స్టార్ట్ చేయలేదన్నమాట, ఇక్కడ ఇంకా కట్టడానికి కోసం అని ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడైతే సీతారాముల కళ్యాణం అనేది జరుగుతుంది, చాలా మంది వస్తున్నారు. అక్కడ నేను మాట్లాడడానికి కూడా స్కోప్ ఉండదు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. నేను అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నా, చాలా క్రౌడెడ్ ఏరియా అది. సో అందుకే అక్కడ నేను ఏం మాట్లాడలేను, ఊరికే మీకు కళ్యాణం అనేది చూపిస్తాను, వచ్చేయండి. ఏ పూజ అయినా మనమంతా చేసుకునేటప్పుడు వినాయకుడిని పూజ చేసి తర్వాత పూజని మొదలు పెడతాం కదా. ఇక్కడ కూడా వినాయకుడికి ఫస్ట్ పూజ చేసి శ్రీరామ నవమి అనేది స్టార్ట్ అయింది.
సీతారాముడు కళ్యాణంలో జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టి తలమరాలు పూసి ఆహా వాళ్ళ కళ్యాణం జరుగుతుంటే మా కన్నులకి కన్నుల పండగగా అనిపించింది. అక్కడ చాలా మంది క్రౌడ్ వచ్చారు. అందులో చాలా మంది మా సీరియల్ చూస్తారనమాట. వచ్చి గుర్తుపట్టి ఫోటోస్, సెల్ఫీస్ అన్నీ దిగారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడంతా సీరియల్ గురించి మాట్లాడుతుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. శ్రీరామనవమిలో పానకం, వడపప్పు ఎంత బావుంటుంది కదా! అసలు మన ఇంట్లో ఎంత బాగా వండినా కూడా గుడిలో ఇచ్చే ప్రసాదం తింటే ఆహా! అది అమృతంలా ఫీల్ అవుతుంది. ఎంత బావుందో! నేనైతే కొన్నిసార్లు ప్రసాదం తినడానికి కోసమే గుడికెళ్తాను తెలుసా? సీతారాముడి కళ్యాణం ఎంత బాగా జరిగిందో నాకైతే చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. నాకు ఇన్ని రోజు ఒక కన్ఫ్యూజన్ ఉండేదండి. కన్నడ వాడిని పెళ్లి చేసుకోనా, కేరళ వాడిని పెళ్లి చేసుకోనా, తమిళనాడు వాడిని పెళ్లి చేసుకోనా, తెలుగు వాడిని పెళ్లి చేసుకుందామా అని. కానీ ఈ సీతారాముడి కళ్యాణం తెలుగు వాళ్ళు చాలా బాగా చేశారు కాబట్టి నాకు కూడా అనిపిస్తుంది తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకొని తెలుగింట్లో ఇలాగే నేను సీతారాముల పెళ్ళిని జరిపిస్తూ నా మొగుడు పక్కన ఇలా కూర్చొని పూజలు చేస్తుంటే ఆహా ఎంత బాగుంటుందో. అందుకే నేనైతే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటారు? మరి ఎవరైనా పెళ్లి కాలేని అబ్బాయిలు ఉంటే కింద కమెంట్ పెట్టండి, పెళ్లి చేసేసుకుంటా. నాకు పెళ్లి కావాలి అని ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకంటే సీతారాముల కళ్యాణం ఇంత బాగా తెలుగు వాళ్ళు చేస్తుంటే నాకు కూడా ఇంత మంచిగా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకే తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. శపథ చేస్తున్నాను తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అని. సో చూద్దాం, దేవుడు ఎవరితో రాసి పెట్టుంటే వాళ్ళతో పెళ్ళి అవుతుంది కదా. సో నాకైతే పెళ్లి చూసిన తర్వాత తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. ఇక్కడ చూడండి సీతమ్మని ఎంత బాగా అలంకరించారు, రాముడిని చూడండి ఎంత బాగున్నారు. అక్కడ లక్ష్మణ్ని చూడండి. అన్నా తమ్ముళ్ళ బంధం అంటే రామ లక్ష్మణ బంధంలా ఉండాలి. భార్య భర్తల బంధం అంటే రామ సీత బంధంలా ఉండాలి. అలాగే భక్తి అంటే చూసారా, ఆంజనేయ స్వామి రాముడి మీద ఎంత భక్తి, ఎంత గౌరవం. సో ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ అనేది కనిపిస్తుంది. ఒక ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అని కనిపిస్తుంది. సో నాకైతే అందుకే అండి అమ్మాయిలందరూ రాముడు లాంటి హస్బెండ్ రావాలని మొక్కుకుంటారు. రాముడు లాంటి హస్బెండ్ని తయారు చేయాలని సీతారాముల పూజ కూడా చేస్తారండి. నాలాంటి పెళ్లి కాలేని అమ్మాయిలు రాముడిలాగా అబ్బాయి రావాలని ఇలాంటి పూజలకి పార్టిసిపేట్ చేస్తారనమాట. సో చూసారు కదా, ఇది అండి సీతారాముల కళ్యాణం. ఇదండి ఇవాటి వ్లాగ్. సో మీకైతే సీతారాముల కళ్యాణం మొత్తం చూపించేశాను. సో నాకు కూడా ఈ కళ్యాణం చూసి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని అనిపిస్తుంది. సో త్వరలో నేను పెళ్లి చేసుకొని మీ ముందుకు వచ్చి మీ ముందు నా మొగుడుతో కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించి ఒక వ్లాగ్ కూడా చేసేస్తాను. ఇదండి ఈరోజుటి వ్లాగ్. సో ఇలాగే నా వ్లాగ్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నా కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. బాయ్.